గ్రేటర్ సిటీలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్న ప్రాతినిధ్యం విషయంలో మాత్రం లేడీస్ కు తీరని అన్యాయం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఇందులో దాదాపు 90% సీట్లు పురుషులకే కేటాయిస్తున్నాయి ఆయా పార్టీలు. అన్ని రంగాల్లో మహిళలు సత్తా చాటుతున్నా పాలిటిక్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం అవకాశాలు దక్కడం లేదు. 2004, 2009 ఎన్నికలే ఇందుకు సాక్షిభూతాలుగా నిలిచాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 3 టికెట్లు కేటాయించింది. మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ముషీరాబాద్ నుంచి మణెమ్మ, సికింద్రాబాద్ నుంచి జయసుధకి టికెట్లను కేటాయించగా మహాకూటమిగా ఏర్పడ్డ టీడీపీ, టీఆర్ఎస్లు మహిళలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. బీజేపీ, ఎంఐఎంలది కూడా సేమ్ టు సేమ్ పరిస్థితి. ఈ ఎన్నికల్లో కూడా మహిళలకు ప్రాధాన్యం కష్టంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే జయసుధ, మణెమ్మలకు సీట్ల కేటాయింపు కష్టంగానే కనిపిస్తోంది. మారుతున్న పరిస్థితులను బట్టి రాజకీయాలలో మహిళలు ఎక్కువ శాతం వచ్చినప్పటికీ కూడా ఓటు వేసే శాతం కూడా వాళ్ళది ఎక్కువ ఉన్నప్పటికీ కూడా టికెట్లు ఇచ్చే సమయానికి వచ్చే వరకు చాలా అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. గెలుపు గుర్రాల దిశగానే రాజకీయ పార్టీలు ముందుకు పోతున్నాయి. మహిళలు ఎంత పని చేసినా, ఎంత సిన్సియర్గా సేవా దృక్పథంతో ఉన్నప్పటికి కూడా రాజకీయ అంశంలో డబ్బు ప్రమేయం తక్కువైతే తప్పకుండా నిజాయితీ, ఆనెస్టీ ఉన్న మహిళలకు టికెట్లు దానంతలది వచ్చే సందర్భం వస్తుంది. టీడీపీ నుంచి ఈసారి కూడా మహిళలకు టికెట్ల కేటాయింపుపై పెద్దగా ఆశలు లేవు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం మహిళా కార్పొరేటర్ ఒకరు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎంఐఎం మహిళలకు ఎంతవరకు కేటాయిస్తుందనేది కాస్త అనుమానమే. బీజేపీ టికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న మహిళా క్యాడర్ గట్టిగా లేదు. దీంతో సిటీలో లేడీస్ ప్రాతినిధ్యం నోటి లెక్కల మీదే చెప్పొచ్చు. ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఈసారి వైసీపీ తరపున పోటీలో నిలవనున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఈమెకి టికెట్ దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం అవసరమని అన్ని పార్టీలు మహిళలకు టికెట్లు కేటాయించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఉట్టి ప్రేక్షక పాత్ర వహించే మహిళా నాయకులను ఎవరు కూడా ముందుకి ఆస్వాదిస్తలేరు. కానీ ఎవరైతే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి వాళ్ళు ముందుకు నడిపితే మాత్రం ప్రతి ఒక్క మహిళ అప్రిషియేట్ చేస్తున్నది. మహిళలు ముందుకు రావాలని, రాజకీయాల్లో ఇలాగ ఉండాలని వాళ్ళకు కూడా ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఈసారి జరగబోయే ఎలక్షన్లో మహిళలది చాలా పెద్ద పాత్ర ఉంటుంది. ఓటర్ల రూపాల్లో కాకుండా నాయకుల రూపంలో కూడా మహిళా లోకం కదిలి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక మహిళలకు పెద్దపీట వేయడంలో లోక్సత్తా కాస్త పర్వాలేదనిపిస్తోంది. సనత్ నగర్ నుంచి హైమా ప్రవీణ్, నాంపల్లి నుంచి కాంతిమతి కన్నన్ పేర్లను ఇప్పటికే ప్రకటించగా ఖైరతాబాద్ టికెట్ కూడా మహిళకి కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అసలు మహిళ అనే దాన్ని ముందుకు పెట్టుకోకుండా సమాజం అనేది పురోగతి చెందదండి. 50% మహిళలు ఉన్నప్పుడు సమస్యలు కానీ, అభివృద్ధి కానీ ఈ 50%తో భాగస్వామ్యం అయ్యే జరుగుతాయి. ఏ పనైనా వాళ్ళని కాదని చెప్పి వెనక్కి తోసేస్తే అభివృద్ధి అనేది మనం సాధించలేని విషయంగా అయిపోతుంది. అది పగటికలగానే అవుతుంది. ఎప్పుడైతే మహిళలకి మీరు భాగస్వామ్యం ఇవ్వలేదో రాజకీయంగా, అభివృద్ధి అనేది సాధ్యమే కాని విషయం అవుతుంది. మహిళా శక్తి అంటూ పొగడే పొలిటికల్ పార్టీలు తమ వద్దకు వచ్చేసరికి మాత్రం దూరం పెట్టడం ఏంటంటూ కొందరు మహిళా కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.